గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పెద్ద పేగు కోలన్ జీర్ణమైన ఆహారంలోని నీటిని పీల్చుకుంటుంది. ఇక మిగిలిన పిప్పి మలంగా మారి మలాశయం వద్దకు చేరుతుంది. ఇలా పెద్ద పేగు, మలాశయం ఈ రెండూ కలిసే చోట లేదా జీర్ణ వ్యవస్థ చివరి భాగాల్లో వచ్చే క్యాన్సర్ను కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. గతంలో ఈ క్యాన్సర్ పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది. ఇటీవల మన దగ్గర పెరిగింది. మనకు వచ్చే క్యాన్సర్లలో ఇది 4వ అతి ప్రమాదకరమైన క్యాన్సర్. పెద్దపేగు లేదా మలద్వారానికి ముందు భాగం తాలూకు లోపలి పొరల్లో మొదట కండ పెరగడంతో మొదలై తర్వాత అది క్యాన్సర్కు దారితీయవచ్చు. అయితే తొలుత ఇలా పెరిగిన కండ క్యాన్సర్ది కాకపోవచ్చు. కానీ ఇలా పెరిగే క్రమంలో అక్కడి కణాల్లోని జన్యు పదార్థంలో మార్పుల వల్ల ఇది క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. ఒకసారి కణం క్యాన్సర్గా మారాక ఇది నిరంతరం పెరుగుతూ క్యాన్సర్ గడ్డలా పెరగవచ్చు. ఈ క్యాన్సర్ కణాలు రక్త ప్రవాహంలోకి చేరి పేగు, కాలేయం, ఊపిరితిత్తుల వంటి చోట్లకు పాకవచ్చు. రిస్క్ ఫ్యాక్టర్లు: పెరిగే వయసు అనివార్యమైన ముప్పు. అందుకే 45 ఏళ్లు దాటిన వారిలో ఇది కనిపిస్తుంది. మద్యం అలవాటు, పొగ తాగడం, స్థూలకాయం, మధుమేహం, ఆహారంలో వేటమాంసం లేదా పీచు పదార్థాలు తక్కువగా ఉంటూ కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, క్రోన్స్ డిసీజ్ లేదా అల్సరేటివ్ కొలైటిస్ వంటి ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ల వల్ల కుటుంబ ఆరోగ్య చరిత్రలో ఈ వ్యాధి ఉన్నవారి కుటుంబ సభ్యులకు జన్యుపరంగా వచ్చే కొన్ని వ్యాధులు ఉండటం కూడా కోలోరెక్టల్ క్యాన్సర్కు ఒక ముప్పు కావచ్చు. ఉదాహరణకు లించ్ సిండ్రోమ్, ఫెమిలియల్ అడినోమాటోసిస్ పాలిపోసిస్ సిండ్రోమ్, కౌడెన్ సిండ్రోమ్ వంటివి. లక్షణాలు: మలంలో రక్తం పడడం లేదా మలం నల్లగా రావడం, రక్తహీనత, మల విసర్జక అలవాట్లు మారడం, అంటే గతంలో పోలిస్తే ఎక్కువసార్లు లేదా తక్కువసార్లు మల విసర్జనకు వెళ్ళడం, కొన్నిసార్లు విరోచనాలు లేదా కొన్నిసార్లు మలబద్ధకం. అలాగే కొన్ని సందర్భాల్లో మల విసర్జన తర్వాత కూడా కొంత లోపలే ఉండిపోయిందన్న ఫీలింగ్. అలాగే కొన్నిసార్లు మలంతో పాటు బంకపడడం. ఇటీవలే గుర్తించిన కొత్త లక్షణం ఏమిటంటే మలధార పెన్సిల్ అంత సన్నగా ఉండటం. అందుకే దీన్ని పెన్సిల్ థిన్ లేదా నారో స్టూల్స్ అంటారు. నిర్ధారణ: సిబిపి, సీరం ఫెరిటిన్, ఎల్ఎఫ్టి వంటి రక్త పరీక్షలు, ఫీకల్ అకల్ట్ బ్లడ్ టెస్ట్, ఫీకల్ ఇమ్యునలాజికల్ టెస్ట్ వంటి కొన్ని మల పరీక్షలతో పాటు కొలనోస్కోపీ, సిటీ కొలనోగ్రఫీ, ఎంఆర్ఐతో పాటు కొన్ని సందర్భాల్లో పెట్ సిటీ వంటి పరీక్షలు. చికిత్స: కోలోరెక్టల్ క్యాన్సర్ వ్యాధి ఏ దశలో ఉంది, అది ఏ మేరకు వ్యాపించింది, క్యాన్సర్ గడ్డలు ఎంత పెద్దగా ఉన్నాయి, బాధితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అనేక అంశాలను పరిగణలోనికి తీసుకుని చికిత్సా ప్రక్రియను నిర్ణయిస్తారు. శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి ప్రక్రియలతో చికిత్స జరుగుతుంది. చికిత్సల్లో ఇటీవల పురోగతి: గతానికి భిన్నంగా సర్జరీకి ముందుగానే రేడియేషన్, కీమో చికిత్స ఇచ్చి గడ్డ సైజు బాగా తగ్గిపోయాక అప్పుడు శస్త్రచికిత్స నిర్వహించే టోటల్ నియో అడ్జువెంట్ ట్రీట్మెంట్ ప్రక్రియను ఇటీవల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఫలితాలు బాగుండడంతో పాటు మలద్వారపు ముడి గట్టిగా బిగుసుకునే ఉండడం వంటి ప్రయోజనాలు ఉండటంతో పాటు ఆ తర్వాత ఇచ్చే మందులకు బాధితులు బాగా స్పందించడం వల్ల ఇటీవల డాక్టర్లు ఈ మార్గాన్ని ఎక్కువగా అవలంబిస్తున్నారు. నివారణ జాగ్రత్తలు: ప్రజలందరితో పాటు ముఖ్యంగా 45 ఏళ్లు నిండిన వారంతా దేహానికి పీచు పదార్థాలు అందేలా మంచి ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లతో సమతులాహారం తీసుకోవాలి.
మాంసాహారంలో వేట మాంసం చాలా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. దానికి బదులు వైట్ మీట్ అంటే చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొగ త్రాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. బరువు పరిమితికి మించి పెరగకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు మనం కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. దానికి చికిత్స, లక్షణాలు, అలాగే నివారణ మార్గాలను గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.